బాబాయ్? నా పేరు ఎం రామకృష్ణ. ఎక్కడి నుంచి? పేరు ఎన్బిటి నగర్. ఎన్బిటి నగర్. సర్వే చేస్తారా మీ పైన? మీ సైడ్ వస్తున్నారు పోతున్నారు. ఏమో కనిపించినారు. వచ్చేసి మా నాన్న రాసుకోపోయినా ఆధార్ కార్డు మా ఫ్యామిలీ అందరిది రాసుకొని పోయి దాని మీద డేట్ వేసి కనిపించేసిన తర్వాత నిన్న కూడా అక్కడికి అది మళ్ళీ జిఎస్టీ పోతే అది ఫామ్ తీసుకుపోతే ఇది 20 తారీఖు తర్వాత రమ్మన్నారు. మరి ఏం చెప్తారేమో చూడాలి. మరి ఏం వచ్చారు ఏం లేవు. నాకు పింఛన్ కావాలా, మా అమ్మాయికి బాగాలేదు చూపుతా అంటే కాలేదు. అది రావట్లేదు. ఏం చెప్తా ఓన్లే అనలే. ఏం చెప్తా మరి ఏమో తెలియదు, నాకు చెప్పలేదు. ఏం చెప్పండి వచ్చి చూసుకుంటారు. ఎంతమంది ఉన్నారు, ఎవరెవరైనా పని చేస్తారు, ఎక్కడ మీకు బిడ్డలు ఎంతమంది, కొడుకులు ఎంతమంది అన్ని అడుగుతారు. మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా ఇవన్నీ అడుగుతున్నారు. ఎందుకు మరి నాకేం అర్థం కాదు. మరి ఇలా బ్యాంక్ అకౌంట్ ఇలా అన్ని అడిగినారు. ఏం అడుగుతారు ఇంకా అంతే కదా. కూర్చొని పైన కింద అన్ని రాసుకోపోయినారు. అట్లాగా చెప్పట్లేదు. వాళ్ళు చెప్తా కదా దేనికంటే ఏమో పంపించినారు. వచ్చి మా రూల్స్ ప్రకారం మేము వచ్చి రాసుకొని పోతున్నామని మాట అంటున్నారు. అది చెప్పట్లేదంటే వాళ్ళు 3 మాట 4 మాటకి చెప్పట్లేదు. మా ఫ్యామిలీ అందరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు అన్ని రాసుకున్నారు, వెళ్ళిపోయినారు. అంతే వెళ్ళిపోయినారు. అది అడిగినారు. ఆస్తులు చూసి ఏం లేమ్మా, మేము వచ్చి 40 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలు ఇక్కడ ఇంతవరకు ఏ ప్రభుత్వం కాదు, రేషన్ కార్డు ఒక్క దాని మీదని మేము తింటున్నాము. మా బయట పని పోతే తెచ్చుకోవాలి, లేకపోతే లేదు అనే పరిస్థితి మాట్లాడితే లేకపోతే వస్తాయిలే చేస్తాంలే ప్రభుత్వం చేస్తాయిలే అని ఎవరు ఏం చెప్పట్లేదు. మంచిగా భరోసా అనేది ఇవ్వట్లేదు. అది రాసుకొని పోతున్నా. అది అట్లా దేని గురించి ఏం చెప్పట్లేదు. సర్వే చేస్తారని తెలుసు. కులం అంటే మీరు ఏ క్యాస్ట్, ఎక్కడ, ఏ ఊరు అన్ని అడిగినారు. చెప్పినా ఇట్లా మాది క్యాస్ట్ అని చెప్పింది. అది అట్లా ఎట్లా అనిపిస్తుంది మరి ఈ సర్వే గురించి? సర్వే గురించి నాకైతే వేస్ట్ అనిపించింది నిజంగా. మీరేమని అనుకోండి, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో తెలియదు. అది అట్లా వేస్ట్ అంటావా? అన్నీ ఇంకోరికి అనుకోండి అంతే. ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు చనిపోయినారు, ఎంతమంది ఉన్నారు, అట్లా వాళ్ళ ఐడియా. అదే 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 ఉన్న పథకాలు ఏమో అది వాళ్ళకి వెళ్తుంది. మరి ఎట్లా చేస్తారేమో ఇంప్రూవ్షన్ ఏం లేవు నాకైతే. ఉన్న కాడ చెప్పేసిన అంతే. అదే ఏం పర్సనల్ నాకు ఉంటే కదా చెప్పడానికి. ఏం లేవు నాకు. అదే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా నీళ్ళు ఉంది ఆంధ్ర బ్యాంకులో. అది ఎక్కడే ఉంది. అడుగుతున్నారు. ఏమో చెప్తా కదా. లేడీస్ వచ్చినా మనం ఏం అడుగుతాం, అదే జెంట్స్ వచ్చి అడుగుతాం. లేడీస్ వచ్చి కూర్చో మాట్లాడితే ఏం అడుగుతాం, మనం అడగలేం కదా. అది అట్లా సర్వే అయితే వేస్ట్ అంటూ వేస్తే ఏం చెప్తాం ముఖ్యమంత్రికి? మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బాగుండే. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బాగుండే. ఎందుకంటే ఏదో కొంచెమన్నా అది చేస్తుండే. రేవంత్ రెడ్డి బాగా చేస్తాడా? ఏం చేస్తున్నాడు, అదంట ఇదంటాడు. ఇప్పుడు గ్యాస్ బుక్ పెట్టేసి సంవత్సరం అవుతుంది, ఇంతవరకు ఫ్రీ గ్యాస్ రాలే. ఆధార్ ఏదో పథకా పింఛన్ లేడీస్కి ఇస్తాం, అవి ఇస్తాం ఏం రాలేదు. మరి ఇంకా రావాలి కదా. మరి అది ఇచ్చే కదా మాకు పర్వాలేదు. రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడని మంచి నమ్మకం. ఆయన ఎవరు? చంద్రబాబు శిష్యుడే కదా రేవంత్ రెడ్డి. మరి అంతేకాక అంతే. మేము నా సర్వీసులు ఉన్నప్పుడు తెచ్చుకోవాలి చంద్రబాబు సంగతి. ఆ మంచి సంగతి. ఆ మంచి నిండలేక మన వచ్చాడు. మరి చంద్రబాబు కాదు చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లా చేస్తాడన్నమాట. అది ఇది పరిస్థితి. కులగణనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ సర్వేలో చాలామంది ప్రజలకి అసలు ఈ సర్వే దేనికోసం చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశం తెలియట్లేదు. అదేవిధంగా ఈ రెమ్యూనరేట్స్ ఎవరైతే ఉన్నారో అధికారులు, వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళ ఏదైతే తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నట్టు కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. రెమ్యూనరేట్ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రజలకు కూడా సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా 11 నెలల పాలనలో ఇస్తాన హామీలు అమలు కాకపోగా మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా ఈ సర్వేకి సంబంధించి తీసుకొచ్చినారో అదేవిధంగా ఈ సర్వేలో ఆస్తులకు సంబంధించి, అప్పులకు సంబంధించి వివిధ అంశాలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది. కులగణన సర్వే అంటే మరి కులాలకు సంబంధించి ఎవరెవరు ఎంత
ఎంతమంది ఉన్నారనే అంశాన్ని తీసుకోవాలి. కానీ ఇక్కడ ఆస్తులకి అప్పులకు సంబంధించి ప్రభుత్వానికి ఏం అవసరం అని చెప్పి కూడా ఇక్కడ కొంతమంది ప్రశ్నిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ రెమ్యునరేట్స్తో మాట్లాడించాము, అదేవిధంగా ప్రజల రియాక్షన్ కూడా మనం చూడడం జరిగింది. మొత్తానికి ఇలా కులగణన సర్వేకి సంబంధించి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇక్కడ రెమ్యునరేషన్ పరిస్థితి కూడా అదే తీరుగా రోజు రోజుకి వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి, తీసుకొని దీనికి సంబంధించిన సమస్యలు సాల్వ్ చేసి ఈ కులగణన సర్వే అనేది ప్రజలకు ఒక అవగాహన తీసుకురావాలి. అవగాహన తీసుకొచ్చి ప్రజలకి ఏం జరుగుతుంది, కులగణన సర్వే ఎలాంటి అంశాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది, ఇవాళ అప్పులకి ఆస్తులకు సంబంధించి ఎందుకు ఈ సర్వేలో ఎందుకు వెల్లడించడం జరుగుతుంది, దేనికోసమనే అంశాలు అన్నిటి కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పెట్టాలనేటువంటి అంశం ప్రధానమైనటువంటి డిమాండ్ అధికారుల నుంచి వినిపిస్తూ ఉంది. ఈ సర్వేలో కూడా ప్రజలు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా సర్వే దేనికోసము, అప్పుల ఆస్తులు ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుందని చెప్పి కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వము దీని పట్ల ఒక సమగ్ర విచారణ చేపట్టి ఈ సర్వేలో పొందుపరిచినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మరలా సవరించి దీనికి సంబంధించినటువంటి మరొక అంశాన్ని కొత్తగా తీసుకొచ్చి దీంట్లో ఏమేమి ప్రభుత్వము అమలుపరచాలి, ఏమేమి అడగాలి, ఏమేమి క్లియర్గా ఇక్కడ సర్వేలో పొందుపరిచే అంశాలు కూడా ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఉంటారో వారితో చర్చలు చేపట్టి వాళ్ళకు ఒక అవగాహన చేకూర్చి అలా మరి ప్రభుత్వం మరోసారి సర్వే చేయాలంటూ కూడా ప్రజల నుంచి క్లియర్ కట్గా ఒక అంశం అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ శివతో ప్రభాకర్, హైదరాబాద్.